హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం 9th హౌస్కి ఒక రెమెడీ చూద్దాం. అలాగే మూన్కి, కేతుకి, జూపిటర్కి కూడా ఒక కామన్ రెమెడీ ఉంది. సో అది ఏంటి అంటే మనం లాంగ్ ట్రావెల్స్ చేస్తూ ఉండాలి. అది కూడా స్పిరిచువల్, రిలీజియస్ ట్రావెల్స్. అంటే ఏదైనా ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ విజిట్ చేయడం, మనకంటే కొంచెం దూరంలో ఉన్న దాన్ని, అంటే తీర్థయాత్రలు అంటాం కదా, సో ఎక్కడికైనా వెళ్ళి రావడము, ఇది కూడా ఒక బెస్ట్ రెమెడీ అనమాట. సో 9th హౌస్ యాక్టివేట్ అవుతుంది అంటే మన లక్ యాక్టివేట్ అవుతుంది. మనకి కొత్త కొత్త విషయాలు తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది కదా, కొత్త కల్చరు, కొత్త మనుషులు. సో వీటి వల్ల అండ్ ఎట్ ది సేమ్ టైం 9th హౌస్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ జూపిటర్ మనం చెప్పుకున్నాం కదా, ఎంతైతే మనం డివైన్ ప్లేసెస్కి విజిట్ చేస్తాము, ఆర్గనైజేషన్స్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, ఆశ్రమాస్, టెంపుల్స్, తీర్థయాత్రలు, జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, ఏదైనా అంతగా మన జూపిటర్ బాగుంటుంది.